ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య సందేశం కొరకు ప్రకటన 21:1-2 వచనాలు మనం ధ్యానించుకుందాం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయెను, సముద్రమును ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగివచ్చుట చూచితిని అనే అంశాన్ని మనం ధ్యానించుకుందామండి. బైబిల్ గ్రంథంలో ప్రకటన గ్రంథము 21:2లో ఈ వచనము ఎంతో ఉన్నతమైన నిరీక్షణను, ఆత్మీయ సౌందర్యాన్ని మనకు తెలియజేస్తుంది. నూతన యెరూషలేము, ఇది కేవలము ఒక భౌతికమైన నగరం మాత్రమే కాదు, కానీ దేవుడు తన ప్రజల కోసం సిద్ధపరిచిన మహిమాయుక్తమైన నివాస స్థలం. దేవుడు తన ప్రజల కొరకు సిద్ధపరిచిన ఒక సుందరమైన నివాస స్థలము నూతన యెరూషలేం. ఇది ఎలా సిద్ధపడి ఉందంటే పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి. ఒక పెండ్లి కుమార్తె తన వివాహ సమయం కోసము ఎంత పవిత్రంగా అందంగా అలంకరించుకుంటుందో ఈ పట్టణం కూడా అంతటి సిద్ధపాటుతో ఉందని దీని అర్థం. ఇది దేవునికి మరియు ప్రజలకు మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని చూపిస్తుందన్నమాట. ఇది ఎక్కడి నుండి దిగి వస్తుందంటే దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట. ఇది మానవ నిర్మితమైనది కాదు, కాబట్టి దేవుడే పరలోకము నుండి స్వయంగా దీన్ని సిద్ధపరిచి అనుగ్రహించే బహుమానం అని చెప్పొచ్చు. ఇక్కడ మనం చూస్తే ఈ వచనము పాతది గతించిపోయింది, దేవుడు సమస్తాన్ని నూతనంగా మారుస్తాడనే వాగ్దానాన్ని మనకు గుర్తు చేస్తుంది. అంటే నిత్యత్వము మరియు దేవుని సన్నిధిలో ఆనందించడానికి ఒక అందమైన ఒక పట్టణంగా మనం చూస్తాం. నిత్యత్వం మనము ఇక్కడ అనుభవించాలి, దేవుని సన్నిధిలో గడపాలి అనే దానికి ఇది ఈ వాగ్దానాన్ని మనం గుర్తు చేస్తుంది ఈ నూతన యెరూషలేం. ఇక్కడ ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలోని తర్వాత వచనాలు కూడా మనం చూస్తే దేవుని యొక్క అద్భుతమైన వాగ్దానాలు మనకు కనిపిస్తాయి. దేవుడు మనతో నివసించడం, దేవుని నివాసము మనుషుల మధ్య ఉంటుంది. ఆయన మనతో కలిసి ఉంటాడు, మనం ఆయన ప్రజలై ఉంటాము. ఇది ప్రతి ఒక్క విశ్వాసికి లభించే అతిపెద్ద భాగ్యం. విశ్వాసికి, పరిశుద్ధులకు లభించే అతిపెద్ద భాగ్యం. అక్కడ కన్నీరు తుడిచివేయబడ్డము అనే చూస్తాం. అంటే ఆ నూతన యెరూషలేములో ఇకపై మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు కానీ వేదన కానీ ఉండదు. దేవుడే స్వయంగా ప్రతి ఒక్కరి కన్నుల నుండి కన్నీళ్లను తుడిచివేస్తాడు అని రాయబడింది. సమస్తము నూతనం, ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నాను అని సింహాసనాసీనుడైన దేవుడు ప్రకటిస్తున్నాడు. పాత లోకంలోని కష్టాలు, శాపాలు అన్నీ గతించిపోయి ఒక పరిశుద్ధమైన మహిమాయుక్తమైన జీవితము ప్రారంభమవుతుందని మనకు ఈ వాక్యము, ఈ అధ్యాయము భరోసా ఇస్తుంది. పాత కష్టాలు, శాపాలు అన్నీ గతించిపోయి పరిశుద్ధమైన మహిమాయుక్తమైన జీవితము ప్రారంభమవుతుందని ఈ యొక్క అధ్యాయంలో మనకు భరోసాగా మనం అనిపిస్తుంది. ఒక పెండ్లి కుమార్తె తన భర్త కోసం ఎదురు చూసినట్లుగా విశ్వాసులు కూడా ఆ నిత్యత్వం కోసం సిద్ధపడాలనేది దీని అర్థం. దీని అంతరార్థం ఏమంటే విశ్వాసులు దేని కొరకు సిద్ధపరచబడుతున్నారు, విశ్వాసులు దేని కొరకు ఎదురు చూస్తున్నారు, పరిశుద్ధులు దేని కొరకు ఎదురు చూస్తున్నారు. వీరందరి కొరకు నిత్యత్వంలో గడపాలని, నిత్య జీవం పొందుకోవాలని, వారందరి కొరకు సిద్ధపడాలనేది దీని యొక్క అంతరార్థం. ఇంకా ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో దేవుని మహిమే ఆ పట్టణానికి వెలుగు. అక్కడ సూర్యచంద్రులు ఉండరు, ఎందుకంటే దేవుని మహిమే అక్కడ ఆ పట్టణానికి వెలుగు. ఆ పట్టణానికి సూర్యుడైనను చంద్రుడైనను వెలిగియ అవసరం లేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించుచున్నది, గొర్రెపిల్లయే దానికి దీపము. అక్కడ చీకటి అనేది ఉండదంట, నిరంతరము దేవుని సన్నిధి ప్రకాశిస్తూ ఉంటుంది.
ఈ నూతన యెరూషలేము గోడలు సూర్యకాంతముతోనూ పట్టణము స్వచ్ఛమైన అద్దము వంటి పచ్చని బంగారంతోనూ నిర్మించబడి ఉన్నది. మనమంతా బంగారు వీధిలో నడుస్తాం, మన కాళ్ళ కింద బంగారం ఉంటుందంట. అంతా పరిపూర్ణమైన బంగారంతో బంగారు పట్టణంలో మనము నివసించబోతున్నాము. కాబట్టి బంగారంతో నిర్మించబడిన పట్టణం అది, సూర్యకాంతముతో నిర్మించబడింది. దాని పునాదులు అమూల్యమైన రత్నాలతో అలంకరించబడి ఉంది. ఈ పట్టణము యొక్క పవిత్రతను, మనకు విలువను ఈ యొక్క రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారము ఇవన్నీ ఈ యొక్క పట్టణంలో వాడబడి ఉన్నాయి. కాబట్టి ఎవరికి ప్రవేశము అని ఆలోచిస్తే ఆ పట్టణంలోనికి నిషిద్ధమైనది అంటే అపవిత్రమైనది ప్రవేశించదు. కేవలము గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడిన వారే అందులో ప్రవేశిస్తారు. అంటే క్రీస్తు రక్తం ద్వారా కడగబడి పవిత్రత పొందిన వారు మాత్రమే అక్కడ నివసిస్తారు. ఇక్కడ జీవజలముల నది కూడా ఉంది. జీవజలముల నది 22వ అధ్యాయము ప్రారంభములో దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనం నుండి స్ఫటికము వల్లే మెరిసే జీవజలముల నది పారుతూ ఉంటుంది. ఆ నదికి ఇరుపక్కల జీవవృక్షం ఉంటుంది. అది నెలకు ఒకసారి ఫలాన్నిస్తూ ఉంటుందన్నమాట. అంటే జీవజలముల నదికి ఇరుపక్కల జీవవృక్షం ఉంటుంది. మధ్యలో జీవజల నది పారుతుంటుంది. అది నెలకు ఒకసారి ఫలాలను ఇస్తూ ఉంటుందంట. శాశ్వతమైన పాలన గురించి ఆలోచిస్తే అక్కడ దేవుని సేవకులు ఆయన సేవిస్తూ ఆయన ముఖాన్ని చూస్తూ ఉంటారంటే దేవదూతలు. వారు యుగములు దేవునితో కలిసి రాజ్యం చేస్తారు. ఇది విశ్వాసులకు లభించే అత్యున్నతమైన బహుమానం. మనం కూడా దేవునితో కలిసి 1000 ఏళ్ల పరిపాలనలో మనము పరిపాలన చేసే భాగ్యము దేవుడు మనకు ఇచ్చే అత్యున్నతమైన బహుమానం. ముఖ్యంగా మనకి ఇచ్చే సందేశం ఏమిటంటే ఈ లోకంలోని శ్రమలు తాత్కాలికమైనవి, కానీ దేవుడు మన కోసము సిద్ధపరిచిన ఆ నిత్యత్వము ఎంతో మహిమకరమైనది. కాబట్టి ఆ మహిమకరమైన పట్టణం కొరకు మనము నిరీక్షణ కలిగి ఉన్నాము. తర్వాత ఆ నూతన యెరూషలేము పట్టణంలో 12 గుమ్మములు 12 ముత్యాలు ఉంటాయంట. 12 గుమ్మములు 12 ముత్యాలు. ఆ పట్టణపు ప్రాకారానికి 12 గుమ్మాలు ఉంటాయి. విశేషం ఏమంటే ప్రతి గుమ్మము ఒకే ఒక ముత్యముతో చేయబడి ఉంటుందంట. ఆ గుమ్మముల దగ్గర 12 మంది దేవదూతలు కాపలా ఉంటారు. ఇజ్రాయేలీల 12 గోత్రాల పేర్లు ఆ గుమ్మములపై వ్రాయబడి ఉంటాయి. దేవాలయం లేని పట్టణం. సాధారణంగా ఏ పరిస్థితి పట్టణానికైనా దేవాలయం ముఖ్యమైంది, కానీ నూతన యెరూషలేములో ప్రత్యేకమైన దేవాలయం ఉండదు. ఎందుకంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మరియు గొర్రెపిల్లయే దానికి, అంటే యేసుప్రభువే గొర్రెపిల్ల కాబట్టి దానికి దేవాలయమై ఉన్నారు. అంటే దేవుడు తన ప్రజలకు సమీపంగా ఎటువంటి అడ్డుగోడలు లేకుండా మనము నివసిస్తాము అని అర్థం. తర్వాత ఆ పట్టణపు రాజవీధి స్వచ్ఛమైన బంగారంతో నిర్వహించబడి ఉంటుంది. స్వచ్ఛమైన బంగారం రాజవీధి, ఆ పట్టణపు రాజవీధి అది పారదర్శకంగా ఉంటుందంటే ఎంత పారదర్శకంగా ఉంటుందంటే నిర్మలమైన అద్దము వలె మెరుస్తూ ఉంటుందంట. అద్దం ఎలా మెరుస్తుందో నిర్మలమైనది ఆ విధంగా మెరుస్తూ ఈ లోకంలోని మనం ఈ లోకంలో మనము ఎక్కువగా విలువైనదిగా భావించేది ఏదంటే బంగారం. అక్కడ కేవలము బంగారము నడిచే వీధిగా రాయబడిందండి, వర్ణించబడింది. నడిచే వీధిలో, బంగారు వీధుల్లో నడుస్తాం. తర్వాత 4వ పాయింట్, రాత్రి అనేది అక్కడ ఉండదు. అక్కడ సూర్యుడు అస్తమించడం కానీ రాత్రి రావడం కానీ జరగదు. ఎందుకంటే దేవుని మహిమే అక్కడ నిరంతరము ప్రకాశిస్తుంది. కాబట్టి ఆ పట్టణపు గుమ్మములు ఎన్నడూ వేయబడవు, అవి ఎప్పుడూ తెరిచే ఉంటాయి. తర్వాత జీవవృక్షము, జీవజలముల నదికి ఇరుపక్కల ఉన్న జీవవృక్షము నెలకొకసారి చొప్పున 12 రకాల ఫలాలను ఇస్తుందంట. నెలకొకసారి, సంవత్సరానికి, ఏడాదికి 12 రకముల ఫలాలను ఇస్తుంది. జీవజలముల నదికి ఇరుపక్కల ఉన్న జీవవృక్షం అది. ఆ వృక్షం యొక్క ఆకులు జనములకు ఆరోగ్యపరచుటకు ఉపయోగపడతాయి, స్వస్థత కొరకు ఉపయోగపడతాయంట. అక్కడ ఇక మీదట ఎటువంటి శాపము ఉండదు. కాబట్టి ఈ వర్ణన అంతా దేవునితో మనకు ఉండబోయే పరిపూర్ణమైన సహవాసాన్ని సూచిస్తుంది.
అక్కడ పాపము, శాపము, మరణం లేని ఒక పవిత్రమైన స్థలంలో దేవుని ముఖాన్ని నేరుగా చూస్తూ ఆయనతో యుగములు జీవించే ఆ నిత్యత్వం గురించి బైబిల్ మనకు ఇచ్చే గొప్ప నిరీక్షణ ఇది. కాబట్టి ఈ నిరీక్షణ మనం కలిగి ఒక దినాన ఆ పట్టణంలో చేరుకోవాలని మనమంతా ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఇంకా ఆ పట్టణం యొక్క కొలతలు చూస్తే ఆ పట్టణము ఏ విధంగా నిర్మించబడింది అంటే, పట్టణ ప్రాకారపు పునాదులు 12 రకాల అమూల్యమైన రత్నాలతో అలంకరించబడింది. 12 రకాల రత్నాలతో అలంకరించబడింది. తర్వాత ఆ పట్టణంలోనికి అపవిత్రమైనది ఏదీ ప్రవేశించదు. అబద్ధమాడువారు, అసహ్యమైన కార్యాలు చేయవారు అక్కడ ఉండరు. ఇది కేవలము భౌతికమైన అందం మాత్రమే కాదు, నైతికమైన మరియు ఆత్మీయమైన పవిత్రతకు నిలయం ఇది. తర్వాత బైబిల్లో అత్యంత గొప్ప వాగ్దానాల్లో ఒకటి కనిపిస్తుంది. వారు ఆయన ముఖమును చూచుచుందురు, ఆయన నామము వారి నొసళ్ళ యందు ఉండును. అంటే మోసే వంటి గొప్ప భక్తుడే దేవుని ముఖాన్ని నేరుగా చూడలేకపోయారు, కానీ నూతన యెరూషలేములో ప్రతి విశ్వాసి, ప్రతి పరిశుద్ధుడు ఆ భాగ్యం కలుగుతుంది. దప్పికొన్న వానిని రానియండి, వానికి జీవజలంలో ఉచితంగా పుచ్చుకోనీయుడి అనే దేవుడు మనల్ని ఆహ్వానిస్తాడు. అంటే ఆ నిత్యత్వంలో ఎటువంటి కొరత ఉండదు. తర్వాత ఇవన్నీ దేవుడు మనకిచ్చే గొప్ప నిశ్చయిత. ఈ వర్ణనలన్నీ మనకు దేవుడు ఇచ్చే గొప్ప నిశ్చయిత ఏమంటే, మనం ఇప్పుడు చూస్తున్న లోకం, దీనిలోని కష్టాలు శాశ్వతం కాదు. దేవుడు తనను ప్రేమించే వారి కోసము ఊహించని రీతిలో ఒక అద్భుతమైన లోకాన్ని సిద్ధం చేశాడు. ఆ పట్టణానికి వెళ్ళడమే ప్రతి క్రైస్తవ విశ్వాస యొక్క అంతిమ గురి కావాలి. కాబట్టి ఆ పట్టణము ఆకారము, ఆ పట్టణం యొక్క వెడల్పు, ఆ పట్టణం యొక్క పొడవు, మనం కొలతలు కూడా బైబిల్లో రాయబడ్డాయండి. ఆ పట్టణం పొడవు ఎంత ఉంటుందంటే 2220 కిలోమీటర్లు ఉంటుంది. ఆ పట్టణం పొడవు 2220 కిలోమీటర్లు, వెడల్పు 2220 కిలోమీటర్లు, ఎత్తు 2220 కిలోమీటర్ల ఎత్తు ఉంటుందంట. అపారమైన పొడవు, వెడల్పు, ఎత్తు అంటే అది ఒక ఖండమంత పరిమాణం కలిగి ఉంటుంది. కోట్లాది మంది ప్రజలు నివసించడానికి అక్కడ సరిపడ స్థలం ఉంటుందని ఇక్కడ సూచిస్తుంది. ఓకే, అది అతి పరిశుద్ధ స్థలం. కాబట్టి ఈ విధంగా దేవుడు మన కొరకు ఆ పట్టణాన్ని సిద్ధపరిచి ఉన్నాడని గమనించి, మరి ఎవరు వెళ్తారు ఆ పట్టణంలో కంటే ఆ నూతన యెరూషలేము పట్టణంలోనికి ఎవరు ప్రవేశిస్తారు అనే విషయంపై ప్రకటన గ్రంథంలో మనం చదివితే, గొర్రెపిల్ల జీవగ్రంథమందు పేరు రాయబడిన వారు, ఎవరి పేర్లైతే గొర్రెపిల్ల జీవగ్రంథమందు వ్రాయబడి ఉంటాయో వారు మాత్రమే అక్కడ ప్రవేశిస్తారు. అంటే యేసుక్రీస్తును తమ సొంత రక్షణగా అంగీకరించి ఆయన రక్తం ద్వారా తన పాపములను క్షమాపణ పొందినవారు అని అర్థం. తర్వాత జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును అనే లోకపు ఆశలను, పాపాన్ని మరియు సాతాను శోధనను విశ్వాసంతో జయించిన వారికి అక్కడ స్థానం ఉంటుంది. మూడవది, తమ వస్త్రములను ఉదుక్కునివారు జీవవృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల ద్వారా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కొని వారు ధన్యులు. ఇక్కడ వస్త్రములు ఉతుక్కోవడం అంటే నిరంతరం దేవుని వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా తమ జీవితాలను పవిత్రంగా ఉంచుకోవడం. తర్వాత ఎవరు ప్రవేశించలేరు అంటే 21:8 ప్రకటనలో రాయబడింది, పిరికివారు, దేవుని మీద నమ్మకం లేని వారు ప్రవేశించలేరు, అవిశ్వాసులు, దేవుని వాక్యాన్ని తృణీకరించేవారు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధమాడేవారు, అబద్ధాన్ని ప్రేమించేవారు ప్రవేశించలేరు. ఆ పట్టణము అత్యంత పరిశుద్ధమైనది. కాబట్టి పాపం నుండి విముక్తి పొంది క్రీస్తునందు పవిత్రతను కాపాడుకునే ప్రతి ఒక్కరూ ఆ మహిమాయుక్తమైన నూతన యెరూషలేము పట్టణంలో దేవునితో కలిసి నిరంతరము జీవిస్తారు. కాబట్టి మీరు ఈ పట్టణానికి వెళ్ళడానికి సిద్ధపడుతున్నారా? ఈ పట్టణము దేవుడు మీకు ఇవ్వాలని ఇష్టపడుతున్నారు, మీరు సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే నూతన యెరూషలేము పట్టణం గురించిన వర్ణన ఇంత అద్భుతంగా ఉందంటే మనము స్వయంగా అందులో ఉండబోతున్నాం. మనకు దేవుడు
గొప్ప ఆహ్వానం ఇస్తున్నాడు. కాబట్టి మనము ఆ పట్టణం కొరకు ఇంతకాలము నిరీక్షణ కలిగి ఉన్నాం. ఎంతో నిరీక్షణతో మనము ఎదురు చూస్తున్నాం. ఆ విధంగా పరలోకపు యాత్రికునిగా మనము ఎదురు చూస్తున్నాం. పరలోక యాత్రికుడి ప్రయాణంలాగా మనము ఇంతకాలము ఎదురు చూస్తున్నాం. కాబట్టి ఒక రాజు ఒక కథ చెప్తాను మీకు అర్థం కావడానికి. ఒక రాజు తన దేశంలోని ప్రజల కోసము ఒక గొప్ప నగరాన్ని నిర్మించాడు. అక్కడ ఆకలి లేదు, చావు లేదు, కేవలం ఆనందమే ఉంది. అయితే ఆ నగరంలో ప్రవేశించడానికి ఒకటే నిబంధన, అక్కడికి వెళ్ళేవారు పరిశుద్ధమైన వస్త్రాలు ధరించి ఉండాలి. ఆ ప్రయాణంలో చాలామంది బురదలో పడి తమ వస్త్రాలను మురికి చేసుకుంటారు. ప్రయాణంలో చాలామంది బురదలో పడి వస్త్రాలను మురికి చేసుకుంటారు. కొందరు ఇదేం భాగ్యంలే అని వదిలేస్తారు. కానీ మరికొందరు రాజు ఇచ్చిన ఉచితమైన శుద్ధి చేసే జలం అంటే క్రీస్తు రక్తంతో తమ వస్త్రాలను ప్రతిరోజు కడుక్కుంటూ పవిత్రతతో నగరం వైపు సాగిపోతారు. చివరికి వారు ఆ ముత్యాల గుమ్మాల ద్వారా లోపలికి ప్రవేశించి రాజు ముఖాన్ని చూస్తారు. కాబట్టి ఆ పట్టణంలోనికి అపవిత్రమైనది ఏది రాదు. కాబట్టి మనము పవిత్రంగా ఉండాలి. తర్వాత అక్కడ కన్నీళ్లకు ఏదైనా బాధలో ఉంటే ప్రతి కన్నీటి బొట్టును తుడిచివేసే రోజు ఆ దినాన కన్నీళ్లు తుడిచివేయబడతాయి. సూర్యచంద్రులు అక్కర్లేని పట్టణము. ఆ పట్టణంలో ప్రవేశించడానికి జీవగ్రంథంలో పేరుండాలి. అంటే మనం జీవించి ఉన్నప్పుడే దేవుని మార్గంలో నడవాలని నిర్ణయించుకోవాలి. కాబట్టి నూతన యెరూషలేము అనేది కేవలము ఒక ఊహించే ప్రపంచం కాదు, కానీ మన విశ్వాసానికి గమ్యము. మనం అక్కడికి వెళ్ళబోతున్నామని సృహలో జీవించి ఆ పట్టణంలో నేను ప్రవేశించి జీవకేంద్రంలో మన పేర్లు రాయబడి మనము మన యొక్క వస్త్రములు ఆయన రక్తంలో ఉతుక్కొని పరిశుద్ధతను కొనసాగిస్తూ ఆ మహాపట్టణంలో ప్రవేశించే భాగ్యాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఈ యొక్క వాక్యము దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఈ మాటలు మీ వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్.